నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు ఉజ్జయిని యాత్ర చేసొచ్చారు. ఎలా జరిగింది? వెదర్ ఎలా ఉంది? మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఎలా దర్శనాలు జరిగినాయి మొత్తం మరి? ఎప్పుడు యాత్ర చేసినా మనం ఆ విశేషాలు మొత్తం అందిస్తాం కదా! ఏమేమి చూసొచ్చారండి? ఉజ్జయినియే వెళ్ళాం జయ. 16, 17లో ఒక మహా కుంభమేళా జరిగింది కదా. అప్పుడు మా ఫ్యామిలీ వెళ్ళారు. మా వారు, మా మరుదులు, మా తోడుకోడలు, మా పెద్దవాడు వెళ్ళారు మా ఇంటి నుంచి. మేము అప్పుడు వెళ్ళాల. అప్పుడు నేను వెళ్ళైపోయాను. అప్పటి నుంచి నేను ఎప్పుడు ఉజ్జయిని చూస్తాను అనే గుర్తొచ్చినప్పుడల్లా అలా అనుకుంటూ ఉన్నాను అనమాట. సంక్రాంతికి ఒక 3-4 రోజులు సెలవులు వస్తాయి కదా. అయితే ఈ సౌత్ ఇండియా వెళ్తే మన వాళ్ళే చాలామంది అన్ని దేవాలయాల్లోనూ తెలుగు జనమే కనపడుతుంటారు. కాంచీపురం అవన్నీ చాలా బిజీ. శ్రీరంగం వెళ్దాం అనుకున్నాం. సంక్రాంతి టైంలో శ్రీరంగం మరీ బిజీగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి సరే కొంచెం మధ్యప్రదేశ్, నార్త్ ఇండియావో ఎటైనా వెళ్తే బాగుంటుంది కదా, ఇది కొంచెం ఫ్రీగా ఉంటుంది అనుకో. జనం మన వాళ్ళు చాలామంది ఉన్నారు, అక్కడ వాళ్ళు బాగానే ఉన్నారు. ఉత్తరాయణ కాలం మకర సంక్రాంతికి అక్కడ కూడా జనం బాగా వస్తారు. ఎప్పుడో ద్వారకి వెళ్ళాం సంక్రాంతి రోజుల్లో. ఆ ద్వారకి వెళ్ళినప్పుడు కూడా అసలు ముందు రోజు ఎవరు లేరు, ఉత్తరాయణని మర్నాడు ఉత్తరాయణం రోజుని వెర్రెక్కిచ్చేసారు జనం. రాత్రి ఎవరు లేరు, ఖాళీగా ఉంది ద్వారకాధీశుడు ఆలయం. తెల్లవారేసరికి 4 స్టార్ట్, 3 గంటలు నుంచుంటే కానీ దర్శనం కాల. ఇక్కడ కూడా అలాగే అయింది. సరే మొత్తానికి ఉజ్జయిని వెళ్దాం అనుకున్నాం. అప్పటి నుంచి 7-8 సంవత్సరాలుగా వెళ్ళాలన్న కోరిక. సరే దాంతో ఇండోర్కి ఫ్లైట్ తీసుకున్నాం. ఇండోర్లో మార్నింగ్ దిగేసి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ 7:30-8 గంటలకల్లా ఉజ్జయిని చేరిపోయాం. మొదటి రోజున మహాకాళుడి దర్శనం అయింది. బాగా నడక చేయ, నడిచి 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 రోజుకి 10-12 కిలోమీటర్లు నడిచాం. దేవాలయాలకి ముందు భాగం వైపుకున్న హోటల్స్లో ఒక హోటల్ తీసుకున్నాం. మేమిద్దరమే వెళ్ళాం. ఓకే. పెద్ద హైరాన్ ఏం లేదు, క్యాజువల్ నడక. ఇక ఈ నడిచి మొదటి రోజున 250 రూపాయల టికెట్ ఒకటి ఉంది, అంతరాలయ దర్శనం అని. అంత 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 అంతరాలయం ఏం లేదు. బాగా ఇదంతా నడవకుండా కొంచెం సింపుల్ నడకతోటి సగం కలిసి వస్తుంది, సగం నడక కలిసి వస్తుంది అంతే. ఓకే. లోపలికి వెళ్తే ఓ హాల్ లాగా, పైకి ఇప్పుడు మనం తిరుమలలో ఎక్కి దిగి అవటలా ఇంకా అట్లాగే. మొదటి రోజే మేము హారతి దర్శనం చేసాం. హారతే భలే రోమాంచంగా ఉంటుంది జయ. శివాలయాల్లో మనకి మామూలుగా ఓం నమ శివాయలు వినపడతాయి. శివాలయం అనగానే మనకు ఒక వేరే ఫీల్ ఉంటుంది. ఇక్కడ ఫీల్ వేరే. మహాకాళుడు లింగ స్వరూపంలోనే ఉంటాడు, కానీ అలంకారం వేరేగా చేస్తారు. ఇక్కడ అలంకరణ ఎక్కువ, స్వామికి విశేషమైన అలంకరణ. ఈ హారతనంగానే డమరుకాలు, ఆ డమరుకము, ఢక్కాలు మోగటము, తర్వాత ఏమో తప్పెట్లు, మధ్యలో ఓ అని ఇవి శంఖాలు. ఆ శబ్దాలే మనకి రోమాంచంగా ఉంటుంది. పైగా ఉన్న వాళ్ళందరూ మొత్తం అంతర భక్త్యావేశంలో ఊగిపోతూ ఉంటారు. చప్పట్లు, హరహర మహాదేవ్ అరుస్తారు, జై 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 మహాకాళ్ ఒకటి, అదొక సౌండు, ఇదొక సౌండు. ఈ మధ్యలో పెద్ద పెద్ద స్క్రీన్లు, మనకి లోపల నుంచి పైనుంచి ఎక్కడో చూస్తున్నాం కిందకి, అదేమంత బాగా కనపడదు. ఆ కెమెరా పెట్టి ఒక పెద్ద స్క్రీన్ పెట్టారు, అన్ని పక్కల స్క్రీన్లు. మనం దాన్ని స్క్రీన్లో చూస్తాం ఎక్కువగా, నేరుగా చూస్తే మనకు అంత తెలీదు, కనపడదు. పై ఎత్తున ఎక్కడో ఉన్నాం, పైనుంచి మళ్ళీ కిందకి అదంతా తిరిగి కింద కూడా దర్శనం చేసుకున్నాం. భస్మహారతి చాలా విశేషం ఉజ్జయినిలో. తెల్లవారుజామున అభిషేకము, మొదటి అభిషేకము, భస్మహారతి రెండు చాలా విశేషంగా ఉంటాయి. ఈ భస్మహారతికి ముందు రోజు మాకు ఏదో ప్రయత్నం చేశారు, అవల. నెక్స్ట్ డేకి కుదిరింది. అంబి ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళ ద్వారా కుదిరింది. అక్కడ కూడా మనం నిలబడి దర్శనం చేసేసుకోవచ్చు. భస్మహారతికి టికెట్ బుకింగ్ ఉంటుంది. అక్కడ లోపలే ఆలయ ప్రాంగణంలోనే ఆఫీస్ ఉంది. మన ఆధార్ కార్డు అవి ఇవ్వాలి. ఓకే. అంతరాలయ ప్రవేశం అంటారు, కానీ అంత అంతరంగా ఏం లేదు. మనం కొంచెం యువతల నుంచే ఉంటాం. అప్పుడు కూడా మనం ఎక్కువగా ఏమంటారు, స్క్రీన్లు వాటిలలో చూడడమే. లోపల ఆ దేవాలయంలో ఏం జరిగిపోతుందో మనం ఏం చూడలేకపోతాం. ఎదురుగుండా ఉన్న వాళ్ళకి కొంత కనపడుతుంది, మనుషులే అడ్డం వస్తూ ఉంటారు. అయితే ఈ భస్మహారతి చాలా విశేషంగా ఉంది. ఎంత బాగుందంటే నేను టీవీలో కూడా చూస్తుంటాను. నేను మొన్నే నీకు చెప్పాను కదా, టీవీలలో చూస్తే ఎంత క్లియర్గా ఉంటుందో, మనం అక్కడికి వెళ్తే క్షేత్రంలో ఉన్నామన్న ఫీల్ కోసం వెళ్ళవలసిందే. క్షేత్ర దర్శనం ఫీల్ వేరే కదా. స్వామికి పంచామృతాలు అభిషేకం చేశాక శుభ్రంగా తుడిచేస్తారు జయ. నీట్గా తుడిచేసి చక్కగా ముఖాన్ని అలంకరిస్తారు. ఒక నల్లటి పదార్థం ఏదో, అది చిన్న జిగురున్నది, అది ఇట్లా లింగానికి ముందు భాగంలో పెట్టి
నేత్రాలు, ముక్కు, పెదిమలు, మీసాలు అన్నీ అమర్చి తేపకొక రూపం చేస్తారు. ముందు రోజు మేము రుద్రస్వరూపం చూసాం మామూలు హారతిలో. ఈ భస్మహారతిలో పూర్తి శివస్వరూపం అన్నమాట. పెదిమలు అన్నీ చక్కగా అలంకరించారు. ఈ చంద్రవంక పైనుంచి ఒక కిరీటము అన్నీ పెట్టి ఒక ముఖం అంతే శివలింగం మీద. ఇదంతా ఏర్పరిచిన తర్వాత ఒక చిన్న మూట తీసుకొచ్చి పానువట్టంలో పెట్టారు. పానువట్టం ఇట్లా గుండ్రంగా వెండితోటి టైట్గా అమర్చి ఉంది. పక్కన పెట్టారు. పక్కన పెట్టి ఈ మొత్తం అంతా అయ్యాక బాగా ఒత్తేసారు అంతరాలయం అంతా, ఎక్కడ తడి అనేది లేకుండా. చూస్తూనే ఉన్నాను డైరెక్ట్గా. ఆడవాళ్ళందరూ కళ్ళు మూసుకోండి, భస్మహారతి చూడకూడదు అని చెప్పారు. మొత్తం హిందీ వాళ్ళందరూ ముఖాల మీదకి ముసుగులాగేసుకున్నారు జయ. నేను అందరినీ చూస్తూనే ఉన్నా, కళ్ళు మూసుకున్నాను నేను కూడా. మేము షాల్ వేసుకెళ్ళాను. షాల్ ఇట్లా భస్మహారతి స్త్రీలు చూడకూడదని నియమమట. ఈ హారతి ఇస్తున్నంతసేపు ఈ తప్పెట్లు, ఈ శంఖాలు, ఈ డమరుకాలు, మధ్య మధ్యలో శంఖాలు, బాబా బాబా రక్తం పరుగులు తీయటం అంటే ఏమిటో తెలుస్తుంది మనకి. ఎంత బాగుందో, ఎంత అత్యద్భుతమైన అనుభవమో అది మాత్రం సముఖంలో చేయాలి. నేను టీవీలో చూస్తూ ఉంటాను నేను, అంతే. ఆ ఫీల్ మాత్రం సముఖంలోనే వచ్చింది. అంతే కదా, ఎంత బాగుందో, భలే ఉంది. భస్మహారతి అంత అత్యద్భుతమైన దర్శనం ఇంకొకటి లేదు. ఆ మొత్తం భస్మాన్ని ఆ మూటలో ఉన్నది దాన్ని చల్లేరు మొత్తం. ఏం చేశారో చూడ, కళ్ళు మూసుకుని ఉన్నాం కదా. ఇది అయ్యాక అప్పుడు బాగా హారతులు ఇచ్చారు. తర్వాత ఇంత అలంకారం చేశారు. మొత్తం అలంకారం తీసేసి నిరలంకారంగా చూపించారు స్వామిని. అంత అలంకరించారు కదా. ముఖం ఎంతసేపు పట్టిందో ఆ ముఖ అలంకరణకి, స్వరూపానికి చాలా సమయం పట్టింది. మొత్తం స్వరూపం అంతా తీసేసి మళ్ళీ చక్కగా నీళ్లు పడేలాగా ధారాపాతంగా నీళ్లు పట్టు ధారాపాత్రకి ఒక పైపు కనెక్ట్ చేసి పెట్టారు. మేము బాగా దగ్గరికి వెళ్ళి బాగా ఇంత దగ్గరలోనే చూసాం. ఇక్కడ ఇంకా విశేషం ఏంటంటే అయ్యవారు జ్యోతిర్లింగ స్వరూపంలో మహాకాళ స్వరూపంలో వెలిసి ఉంటే అమ్మవారు మహాకాళీ స్వరూపంలో కనపడతారు. సతీదేవి యొక్క శరీర భాగాల్లో మోచెయ్యి ఈ పార్ట్, ఇది ఇక్కడ పడింది. అయితే ఉజ్జయిని మహాకాళి అని వింటాం కదా మనం. మహాకాళి అనగానే ఊహించుకుంటాం కాదా? కాదు. ఈవిడ హరసిద్ధి పేరుతోటి, హరసిద్ధి పరమేశ్వరుని యొక్క సిద్ధి, హరసిద్ధి పేరుతో అసలు హరసిద్ధి దేవాలయము ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మహాకాళ స్వరూపానికి మా దేవాలయానికి కొంచెం కొద్దిగా దూరంలో వెనక భాగం నుంచి మనం నడిచెళ్ళే దూరమే కొంచెం ఎత్తైన గోపురము. అవి అమ్మవారు ఆరెంజ్ కలర్ దీంట్లో ఇట్లా సింధూరం పూసి ముఖం మాత్రమే. ఆ ముఖం కూడా అదేదో ముఖం కాదు, ప్రశాంతమైన మొహం. మహాకాళి మహాలక్ష్మి చేరి పక్కన ఉన్నట్టుగా కనపడతారు. వాళ్ళు పెద్దగా కనిపించరు కూడా, ఇలా కనపడుతుంది ముఖం. వెనకాల నుంచి ఇట్లా మేలు మూసుకు వేసి ముఖం, నల్లటి కళ్ళు, ఉజ్వలమైన కాంతిగా కనపడేటువంటి ఈ ఆరెంజ్ కలర్తో ముఖంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. మనం ఊహించిన మహాకాళి స్వరూపం ఇక్కడ కనపడదు మనకి, అసలు ఉండదు. ఈ హరసిద్ధి ఆలయంలో పైనంతా మనకి ఇట్లా శ్రీచక్ర ఆకారంలో పై భాగానికి ఇట్లా డోమ్ లాగా కట్టారు ఆ గుడి. అది పెద్ద దేవాలయం కాదు, చిన్న దేవాలయం, ఎత్తు మీద ఉంది. ఈ లోపల ఈ మన ఖడ్గమాలలో ఉన్న నామాలు కనపడతాయి. స్వరూపాలు కూడా అన్ని బొమ్మలు వేశారు, చాలా చిత్రీకరించినవే, అన్ని చేత్తో వేసిన బొమ్మల్లాగా కనిపిస్తాయి. బయట రెండు పెద్ద పెద్ద ఇవి ఉన్నాయి, ఏమంటారంటే ఈ మన దీపస్తంభాలు సాయంకాలం పూట వెలిగిస్తారు. పెద్ద పెద్ద పొడుగాటి దీపస్తంభాలు, వాటి నిండా ప్రమిదలే. ఎన్నేళ్ల నుంచి నూనె పోసి వెలిగిస్తున్నారు, నల్లగా స్వరూపాల్లో కనపడతాయి ఎత్తుగా. చుట్టూతా ప్రదక్షిణానికి దానికి మంచి అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి అమ్మవారివి ఎప్పటి నుంచో ఉన్నాయట, 2 దీపాలు వెలుగుతూ ఉంటాయి, దీపం వెలుగుతూ ఉంటుంది అఖండం. ఇట్లా కింద ఉంది, అది పాతాళంలో ఉన్నట్టు ఉంటుంది. లోపలికి వెళ్ళేందుకు ఏదో దారి ఉన్నట్టుంది, కనపడదు మనకి. కిటికీల నుంచి చూస్తే కింద కనపడుతుంది, అమ్మవారి స్వరూపాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఈ నార్త్ ఇండియా లేదా ఈ మధ్యప్రదేశ్ ఇక్కడంతా కూడా అమ్మవార్లు సింధూరం అలంకొని కనపడతారు. ముఖం చిత్రీకరించబడి ఉంటుంది, మేలి ముసుగులు. మనం చూసే దేవతా స్వరూపాలు, విగ్రహ రూపాలు, చక్కటి అవయవాలతోటి బాగా నిండైన విగ్రహాలు, బాగా అలంకరణ, రాతి మీదే మొత్తం సౌందర్యాన్ని వెలయించినట్టుగా కనపడతాయి మనకి. ఇక్కడ అట్లా కనిపించదు మనకి.
అందరు మొత్తం అమ్మవార్లు ఆరెంజ్ కలర్ అమ్మవార్లుగానే కనపడతారు. సింధూరమే. సింధూరమే. ఓహో. అది చూసి ఇటు నుంచి వస్తే అక్కడ బడా గణేష్ మందిర్ అని ఇంకొక దేవాలయం ఉంది రెండో వైపుకి, పెద్ద గణపతి గుడి, అటు చూసుకున్నా. పెద్ద గణపతి, లోపల పంచముఖ ఆంజనేయుడు, ఓహో. ఇవి చూసాం. ఉజ్జయిన్లోనే చాలా దేవాలయాలు, అసలు ఉజ్జయినియే దేవాలయాల ఊరు, 1000 దేవాలయాలు ఉన్నాయట. అబ్బా. ఇది ఎటు తిరిగితే అటో మందిరం, ఇటో కాళిక, అటో శివుడు, ఇటో శివుడు, ఇంత ఆంజనేయ స్వామి, అంత గణపతి అలా కనపడతారు. దూరానికి కాలభైరవ మందిరం ఒకటి ఉంది. ఆయన ఈ ఊరికి కాపలాదారు. ఆ కాలభైరవుడు పొద్దునే వెళ్తే 5ంటికి వెళ్ళిన వాళ్ళు 3 నిమిషాలు వచ్చేసి అట్లా దర్శనం చేసుకుని మాకు లిటర్లీ 2.5 గంటలు పట్టింది. ఒంటి నుంచి ఇలా 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 నడిచి జనాల్లో తోసుకుంటూ వెళ్ళాం. కాలభైరవుడికి చక్కగా మద్యం పెడతారు అక్కడ, పళ్ళెల్లో పోసి మద్యాన్ని ఇట్లా నోటికి అందిస్తారు. ఈ కాలభైరవుడు కూడా ఆరెంజ్ కలర్ కాలభైరవుడే. క్షేత్రమే విశేషం. అదేలేండి. అక్కడికి వెళ్ళి ఆ కాలభైరవుడిని చూసాం. ఇంకా ఇక్కడ ఉజ్జయినిలో చూసిన విశేషాలు ఏంటంటే భర్తృహరి గుహలు. ఈ భర్తృహరి ఎవరు? రాజా విక్రమార్కుడి గారి అన్నయ్య. భర్తృహరి సుభాషితాలని సంస్కృతంలో అత్యద్భుతమైన సుభాషితాలు ఉన్నాయి. నేను అప్పుడప్పుడు కొన్ని శ్లోకాలు చెప్తుంటా కదా. భర్తృహరి కథ కూడా మనం ఈ విక్రమార్కుడి కథతో చెప్పుకున్నాం. ఈ గుహలు కూడా భలే బాగున్నాయి. ఫీల్ చాలా ఎక్సలెంట్గా ఉంది. కొంచెం ఊరికి దూరంగానే ఉన్నాయి అవి. మేము ఆటోలో వెళ్ళాం అక్కడికి. అలా వెళ్ళి ఆ గుహలకి ఇట్లా లోపలికి దిగి వెళ్ళొచ్చు. ఇట్లా 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 మలుపులుగా ఉన్నాయి. ఒక లైన్లో వెళ్ళి ఒక లైన్లో పైకి రావాలి. ఆ గుహల లోపల శివలింగాలు ఉన్నాయి. చిన్న గడ్డి మంట లాంటిది ఏదో గడ్డి పొగ పెట్టారు. ఆ పొగ పీలుస్తూ ఆ లోపల కూడా ఒక పెద్ద కాళికా విగ్రహం ఉంది. భర్తృహరి కేవ్స్ అద్భుతమైన ఎక్స్పీరియన్స్. దానికి వెళ్ళే దారిలో ఓ పెద్ద శివాలయము, అక్కడి నుంచి పెద్ద గోశాలలు. భర్తృహరి కేవ్స్కి బయట కూడా గోశాలలు ఉన్నాయి. అంతా ఆవులు గేదెలే ఊరంతా, ఎక్కడికి వెళ్ళినా అవే. ఈ భర్తృహరి కేవ్స్ చూసి తిరిగి వచ్చేటప్పుడు గడకాళిక అనే కాళీ మందిరాన్ని చూసాం. ఈ గడకాళిక ఎవరంటే విక్రమార్కుడు పూజించిన కాళిక. 11 సార్లు తన తల నరికి ఇచ్చాడు ఆ ప్రాంతంలో. భలే బాగుంది అమ్మవారు, చాలా కళగా ఉంది జయ. గడకాళి ప్రత్యేకంగా ఉంది. పురాతనమైన మందిరం కనపడుతూ తెలుస్తూ ఉంటుంది. ఆ రాత్రిపూట భర్తృహరి కేవ్స్ చూసి, ఇది చూసి, కాలభైరవుడిని చూసి చాలా కంప్లీట్ చేశారు మొత్తం ఉజ్జయిన్లోనే. మర్నాడు నెక్స్ట్ డే మాకు మరి దొరకలేదు కాదు. రెండో రోజు కూడా మేము అక్కడే ఉండిపోయాం. మర్నాడు ఏం చేసామంటే సాందీపని అని ఆశ్రమం. ఈ సాందీపని ఎవరు? మన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గురువు గారు. కృష్ణుడు మధురా నగరానికి చేరిన తర్వాత, వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక చేరారు కదా బలరామకృష్ణులు, అప్పుడు ఉపనయనం చేసి వాళ్ళని విద్యలకి అవంతి నగరానికి పంపించారు. అవంతి ఏది? ఈ ఉజ్జయిని. మనకు ఒక ఎప్పుడు ప్రఖ్యాతమైన శ్లోకం ఉంది కదా, అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షద్వారకా అని చెప్తారు. మోక్షద్వారాలు ఏమిటి? అయోధ్య, మధుర, మాయా. కాశీ కాంచి అవంతిక. అయోధ్య మనకు తెలుసు, మధుర మనకు తెలుసు, మాయా అంటే హరిద్వార్, కాశీ కాంచి, కాశీపురం, కాంచీపురం. ఈ కాశీ నగరానికి మనం వెళ్తూనే ఉన్నాం. కాంచీపురం మనకు తెలిసిందే, సౌత్ ఇండియాలో ఇది ఒక్కటే ఉంది. అయితే ఈ అవంతిక అంటేనే ఉజ్జయిని. దీని పూర్వనామధేయం అవంతిక నగరం. ఈ ఉజ్జయిని కథల్లో చెప్తారు కదా రమ్మగారు మీరు, అవంతిక నగరం. ఈ అవంతి నగరానికే చదువుకు వెళ్ళాడు కృష్ణ పరమాత్మ. ఆ సాందీపని మహాముని ఆశ్రమం ఇక్కడ ఉంది. గురువుగారి దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకుని, 64 విద్యలు నేర్చుకుని ఆయనకి గిఫ్ట్గా ఆయన కుమారుడు మరణించిన కుమారుడిని వెనక్కి తెచ్చి ఇచ్చారు బలరామకృష్ణులు. అది ఇక్కడ జరిగింది. ఆ ఆశ్రమం చూసొచ్చాం. ఇంకా ఏవో చిన్న అవి ఇవి రకరకాల దేవాలయాలు. ద్వారకాధీశుడి మందిరం ఒకటి ఉంది. అది ఎంత పురాతనమైన గుడో జయ. మేము ఉన్న దగ్గర నుంచి బాగా నడిచాం, ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చూసొచ్చాం. ద్వారకాధీశుడు ఎంత బాగున్నాడు, ఆ గుడి ఎంత బాగుంది. ఇట్లా ఎత్తుగా కట్టి దేవాలయం గర్భాలయం ఉందా, దాని చుట్టూతా ప్రదక్షిణకు ఒక అవకాశం ఉంది. ఎత్తుగా రథంలాగా ఉంది. మళ్ళీ కింద కూడా ఒక ప్రదక్షిణకు అవకాశం ఉంది. ఎప్పటిదో ఎన్ని వందల పురాతన దేవాలయం. అక్కడి నుంచి చార్జోబీస్ కంబవాల మాతాజీ అని ఒక గుడి, 24 పెద్ద పెద్ద స్తంభాల గుడి. అమ్మవార్లు ఇలాగే ఆరెంజ్ కలర్ జేజులు, వెనకాల స్తంభాలు పురాతనమైనవి.
ఎప్పటివో అసలు ఎంత పాతకాలపు ఆనవాళ్ళు ఉన్నాయో ఉజ్జయిన్లో. భలే ఎక్సలెంట్గా ఉన్నాయి. కొన్ని కొన్ని అయితే అసలు ఎంత వింతగా ఈ కాలంలో ఇంకా ఇది మెయింటైన్ అవుతుంది అనిపించేలాగా. అద్భుతమైన ప్రదేశాలు చూసారు అయితే ఓపికగా ఉండాలి. మనకి ఏంటంటే చలి ఉంది బాగా. అదేలేండి, మీరు మొన్న కదా 14, 10 దిగి తెల్లవారుజామున 8కి కూడా వెళ్ళిపోయి మంచి వణుకుంటూ నేలంతా చల్లగా ఎక్కడ కాలు పెట్టినా సరే ఐస్ కోల్డ్గా, ఊరంతా జిలేబీలు, పోహాలు, టీలు. మేము అన్ని టీలు తాగాం కదా, టీ తక్కువ, పైగా పంచదార ఉన్న టీ తాగాను, పుష్కలంగా టీ తాగాం. ఓకే. ఉజ్జయిని వాళ్ళు టీ అండ్ పోహా మీదే సంపాదించేస్తున్నారు అనుకున్నాం కూడా. ఇంత మట్టి కప్పులో 15 రూపాయలు టీ, తీయగా అల్లం టీ. నాకు అక్కడ చాలా ఆకర్షించిన విషయం ఒకటి ఉంది ఉజ్జయిన్లో. ఇన్ని దేవాలయాలు చెప్పాను, అన్ని దేవాలయాలు తిరిగేసాం. ఎక్కడెక్కడ ఈ దేవాలయం ఆ దేవాలయం పెద్ద పెద్దవి ప్రఖ్యాతమైనవన్నీ చూసాము. దేవాలయానికి 4 పక్కల పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టారు జయ. మహాకాళ ఆలయానికి బయట వైపుకి 4 స్క్రీన్లు 6 స్క్రీన్లో పెట్టారు. రోజుకు 6 సార్లు ఏమో హారతి ఇస్తారు. ఇట్లా హారతి మొదలవగానే తప్పెట్లు, తాళాలు, ఈ ఢమరకాలు మోగుతుంటాయా, ఎక్కడ జనం అక్కడ నుంచుండి చప్పట్లు కొడుతూ హారతిని చూస్తారు జయ. 2 చేతులు పైకెత్తి హరహర మహాదేవ్ అంటారు. మామూలుగా మనకి చేతులు పైకెత్తడం లేదు, హారతి వినేసరికల్లా అసలు చేతులు ఎత్తారు, మన సిస్టమ్ కాదు. కానీ వాళ్ళల్లో ఉన్న అపూర్వమైన భక్తి విశేషం కనపడుతుంది. ఆటో వాళ్ళు మొత్తం సమస్తం ఏ పని చేసే వాళ్ళని కాదు, మనలాగా యాత్రికులుగా ఉన్న వాళ్ళు ఊరికే స్క్రీన్ల వైపు చూస్తాం, మనకు అలాంటివి తెలియవు. హారతి చూస్తుంటాం మనం. వాళ్ళు మాత్రం భలే అసలు ఎంత ఇదిగా మనసు మొత్తం పెడతారు భగవంతుడి మీద, బాగా లగ్నం చేస్తారు. అబ్బో అసలు చప్పట్లు కొట్టడం ఏంటి, ఆనందంతో ఊగిపోవటం ఏంటి. ఏ టైంలో బయటికి వెళ్ళినా మన హారతి వేళ మనకు ఆ స్క్రీన్ కనపడుతుంది. అన్ని పక్కల రోడ్ల పక్క నుంచి చూసాం. ఎంత ఆకర్షించిందో హారతి చెప్పలేను నేను. మామూలుగా నాకు ఈ పాటలు పాడే హారతులు అవి మనకు తెలియవు, మనకు మంత్రంతో కదా. ఆడ మంత్రం కూడా వినపడుతుంది, మంత్రాన్ని మించి ఈ ఢమరుకాలు అవి వినిపిస్తాయి. అదేలేండి, అసలు చప్పుడు వింటేనే స్వామి దిగొచ్చేస్తాడు అనిపించేలాగా ఉంది. పరమేశ్వరుడు నాట్యం చేస్తున్నాడు, వచ్చేసాడు ఇక్కడ కనిపించేలాగా భలే బాగుంది. బాగా అట్రాక్ట్ చేసింది అది. మళ్ళీ ఉజ్జయిని వెళ్తే హారతి చూడ్డానికే వెళ్ళాలి. బోల్డ్ అన్ని దేవాలయాలు ఊరికి అన్ని పక్కల, ఏ పక్కన చూసినా ఉజ్జయిని మహాకాళ దేవాలయం లోపల కూడా, మహాకాళ ప్రెమిసెస్ లో కూడా ఎన్నో శివాలయాలు, ఎన్నో ఉపాలయాలు, కేదారేశ్వరుడని, ఆయేశ్వరుడని, ఎన్ని రకాల శివలింగాలు ఉన్నాయో. ఒక చిన్న శివలింగం, ఒక పాము పడగ, అక్కడ అర్చన, అక్కడ హారతి, అక్కడ అభిషేకం, ఎక్కడికక్కడ పూజారులు ఉన్నారు, ఎక్కడికక్కడ ఉన్నారు. ఎన్నో ఉన్నాయి. ఇదొకటి అద్భుతంగా ఉంది. తర్వాత కొంచెం ముందుకెళ్తే మన ఘాట్, రామ్ ఘాట్ అని ఒక ఘాట్, క్షిప్రా నది కదా ఇక్కడ ఉన్నది. క్షిప్ర లేదా క్షిప్ర అంటారు. ఈ ఘాట్కి ఈ దేవాలయం, హరసిద్ధిమాత ఆలయం ఉందిగా, ఆ ఆలయం ముందు నుంచి బాగా ముందుకి నడిచి వెళ్తే మెట్లు, కిందకి దిగటానికి మెట్లు ఉంటాయి. ఆ పైకి ఎక్కడానికి 6 రకాల మెట్లు ఉన్నాయి. ఎన్ని పక్కల నుంచి అయినా వచ్చేసేయచ్చు. వెళ్తే ఘాట్ మొత్తం క్షిప్రా నది ఘాట్లో వరుసగా శివాలయాలు, చిత్రగుప్త యమలింగాలు ఉన్నాయి. యముడు చిత్రగుప్తుడిది ఒక దేవాలయం, కేదారేశ్వరుడిది ఒక ఆలయం, ఇంకో ఈశ్వరుడిది ఇంకో ఆలయము. ఇట్లా వరుసగా శివాలయాలు. ప్రతి శివాలయంలోనూ అభిషేకం చేసుకోవచ్చు. మనం ఎక్కడ కావాలంటే ఎక్కడ మన గోత్రనామాలు చెప్పడం, చిన్న చీటి రాగి చెంపుతో నీళ్ళు ఇస్తారు, చెంపు పోసేసుకోవడం. మేము ఆ యమ చిత్రగుప్త శివలింగాలను కూడా దర్శనం చేసుకున్నాం. ఆ పైనుంచి ఆ పైవైపు కూడా ఎన్ని రకాల ఆలయాలు ఉన్నాయో జయ. ఎంత సందడో, అంత ఆలయాలమయం, అన్ని ఆలయాలు, అంతా శివుడే, శివమయం, శివమయం, అంతా శివమయం. అన్ని పక్కల పరమేశ్వరుడే. అక్కడి నుంచి పైకి ఎక్కొస్తుంటే మాకు ఒక ఇది కనపడింది, రామానుజకూటం, బాలాజీ. అన్ని ఆ గోపురాలలో అవన్నీ ఆ వైపు మధ్యప్రదేశ్ కట్టడాలు వేరేగా ఉంటాయి కదా, అన్ని ఇలాంటి గోపురాలు. అక్కడ ఒక్క సౌత్ ఇండియన్ దేవాలయం కనపడితే ఎంత సంతోషం వచ్చిందో. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం లోపలికి. వెళ్తే దానికి బయట ఒక గోశాల, ఆ లోపల స్వామి ఉన్నాడు కానీ మూసేశారు. మేము లోపలికి వెళ్ళి నుంచున్నాం ఏం చేయాలి అని. చాలాసేపు నుంచున్నాక సరే అటు ఇటు చూసి ఏవో మంత్రాలు, భోజనాలు చేసేస్తున్నారు. అక్కడి నుంచి ఓ స్వామి, ఏమిటి ఈ టైంలో వచ్చారు అన్నాడు. నేను గోపురం చూసి దర్శనం కోసం వచ్చాము అంటే, బాలాజీయే లేడు కానీ మూసేసింది, 12 గంటలకు అయిపోతుంది అన్నాడు.
సరే లేని బోల్డ్ నడిచంగా అప్పటికి కాళ్ళు పడిపోతున్నాయి. అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చున్నాం, చల్లగా ఉంది, ఆవుల వాసన వస్తుంది, నాకేది ఇష్టం కదా, అదే ఆవుల వాసన పీలుస్తూ కూర్చున్నాం అక్కడే. మేము లేచి వచ్చేస్తుంటే ఆయన ఉండండి అని లోపల నుంచి చక్కగా నేతి జిలేబీలు పట్టుకొచ్చి ఇచ్చాడు. సరే మనవాడు మనకి జిలేబీ ఇచ్చాడు అని సంతోషించి ఆ జిలేబీలు నోట్లో వేసుకుని బయటకు వచ్చేసాము. ఆ రాత్రికి మేము ఈ భస్మహారతికి వెళ్ళాం. రాత్రి 1 గంటకి వెళ్ళాం జయ భస్మహారతికి. 3 to 4 మధ్యలో రిపోర్ట్ చేయండి అన్నారు. ప్రతి వాళ్ళు 1 గంటకు వచ్చేయండి, 1 గంటకు వచ్చేయండి, మీరు ముందుంటారని చెప్పారు. మాలాగా 1 గంటకు వచ్చిన తెలుగు గల వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అదే కదా, తెలుగు వాళ్ళు కూడా చాలా మంది కనపడ్డారు. ఇది ఒక లైన్లో మొదలుపెట్టి ఇదంతా తిరిగి 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 మొత్తానికి ఆ పెద్ద హాల్లో మహాకాళుడికి ఎదురుగుండా ఉన్న హాల్లోకి తీసుకెళ్లారు అనమాట. అద్భుతమైన దర్శనమైంది. చూడవలసిన క్షేత్రాల్లో మనకి జ్యోతిర్లింగాల్లో ఉజ్జయిన్యా మహాకాళుడు, అంతే. ఉజ్జయినిలో ఉన్న మహాకాళుడు, తర్వాత ఉజ్జయినిలో ఉన్న మహాకాళిక, ఈ హరసిద్ధి మాత స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు. అక్కడ మాత్రం జయ ఎంత పాజిటివ్ వైబ్ ఉంటే ఒక్కసారి ఇట్లా కూల్గా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. నేను చాలా పెద్ద స్వరూపాన్ని ఊహించాం కదా, ఈయన ముందే వెళ్ళారు కాబట్టి అంత పెద్దది లేదు, హరసిద్ధి ఇట్లా చిన్న దేవాలయమే, చిన్నగానే ఉంటుంది అమ్మవారు, హైరానగా ఉండదు అని చెప్తూనే ఉన్నారు. మామూలుగా మనం కాళీ అని కానీ మనకి దక్షిణేశ్వర కాళీ గుర్తొస్తుంది, నాలిక బయటికి చాపి ఇట్లా ప్రచండంగా నుంచున్నది. పరమ కూల్గా ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందంటే హరసిద్ధి ఆలయంలో ప్రాణం లేచి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంత హైరాన్ పడి వెళ్ళామో అక్కడ చల్లగా హాయిగా ఉంది. ఈ దేవాలయాల్ని ఉజ్జయినిలో చూసాం. మర్నాడు పొద్దున్నే మేము ఓంకారేశ్వర్ వెళ్ళాం. ఓంకారేశ్వర్ వెళ్ళి అక్కడ అవన్నీ చూసుకున్నాక అప్పుడు మళ్ళీ ఇండోర్ చేరామన్నమాట. మరి ఓంకారేశ్వర్ని ఇంకొక వీడియోలో మాట్లాడుకుందామండి. కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది రమ్మగారు. చేయవలసిన దర్శనాల్లో ఖచ్చితంగా మనం చూడవలసిన ప్రదేశాలు అదే ఉజ్జయిని. ఇంత చలి కాకుండా మనం నవంబర్లో అలా వెళ్తే చలి తక్కువగా ఉండి, నవంబర్ డిసెంబర్లలో బాగా మంచి మార్చి ఏప్రిల్ వస్తే ఎండెక్కిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఉంటాయి. మధ్యప్రదేశ్ కదా, మనకి చలి ఎక్కువగానే ఉంటుంది, ఎండ ఎక్కువగానే ఉంటుంది. నవంబర్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో వెళ్తే జనము తక్కువ ఉంటారట. అప్పుడు చాలా బాగుంటుంది. శ్రావణంలో వెళ్ళకూడదు ప్రతి వాళ్ళు చెప్పారు అక్కడ. శ్రావణంలో చాలా రష్ ఉంటుంది, దీపావళి తర్వాత చాలా రష్ ఉంటుంది, మొత్తం గుజరాత్ అంతా ఇక్కడే ఉంటుందని చెప్తారు. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా. ఫిబ్రవరి ఎండింగ్, మార్చ్ ఫస్ట్ వీక్లో కూడా బాగుంటుంది. వెదర్ కూడా బాగుంటుంది. మీ యాత్రా విశేషాలు 2వ రోజు ఎక్కడికెక్కడికి వెళ్ళారు, ఏమేమి చూసారు, అయితే దేవాలయాలు దర్శించారు? ఉజ్జయిన్లో ఇంకొకటి చెప్పలేదు నేను. అవునా? చింతామణి గణపతి, చింతామణి అంటారు. స్థిరమన్ గణపతి ఆయన. స్థిరమైన మనస్సు కలుగుతుంది ఆయన చూస్తే. ఈ గణపతి కూడా విగ్రహాలుగా మనకు తెలిసిన ఇట్లా స్వరూపం, మహాస్వరూపం, వక్రతుండము, మహాకాయుడు, పెద్ద పెద్ద లంబోదరుడు అలా ఉండవు. అక్కడ ప్రతిమా విశేషాలన్నీ వింతగానే అనిపిస్తుంది. ఒక ఆరెంజ్ కలర్ రాయి ఇట్లా పెద్దది, సింధూరం పట్టించారు. ఒక చోట ఇట్లా మొహం కనపడుతుంది కొద్దిగా, లీలా మాత్రంగా. దాని పక్కన ఒక చిన్న మొహం, దాని పక్కన చిన్న మొహం, ఇట్లా 3 ముఖాలు కనిపిస్తాయి. ఈ ముఖం కూడా మనకి తెలిసినట్టుగా నేత్రాలు, చక్కగా తొండం బాగా వీధిగా, ఏకదంతము, సుస్పష్టమైన రూపం కాదు, కొంచెం అస్పష్టంగా కనపడుతుంది. అలా ఉన్న గణపతి అక్కడ మహాభారతం రాసేట. వ్యాసుల వారు మహాభారతం చెప్పినప్పుడు రాసిన ప్రదేశం అని ఒక ఉవాచ. అదేలేండి, అట్లా ఇలా స్వరూపంలాగా కనపడుతుంది. ఆ స్థిరమన్ గణపతికి ఎంతమంది భక్తులో, ఎంత హడావిడో, ఎంత గందరగోళమో, భలేగా ఉంది, తమాషాగా ఉంది దేవాలయం అంతా కూడా. లడ్లు పెడతారు బాగా అక్కడ గణపతికి, అంతా లడ్డుయే. ఆరెంజ్ కలర్ ఇవి వస్తాయి చూడు దానాలు, సన్నవి ఏమిటో మన పెద్ద మోతీచూర్ లడ్డు, మొత్తం అన్ని లడ్డు దుకాణాలే అక్కడ. కాలభైరవుడి దగ్గరేమో అన్ని కాదే కొన్ని మద్యం దుకాణాలు. ఈయన దగ్గర ఆయన పెడతారుగా, ఈయనకి ఇక్కడ లడ్డూలు పెడతారు. ఈ చింతామణి గణపతిని కూడా మేము ముందు రోజే చూసేసాం. ఉజ్జయినిలో ప్రఖ్యాతంగా చూడవలసిన దేవాలయాలు చింతామణి గణపతి కూడా ఉన్నాడు. కాలభైరవుడు, చింతామణి గణపతి ఒకే లైన్లో చూసేయాలి. ఆయన చూసాము. మర్నాడు పొద్దున మేము ఈ భస్మహారతి ఇప్పుడు రాత్రి 1 గంటకి వెళ్ళాం, పొద్దున 6ంటికి బయటకు వచ్చాం. అంత జనం ఉన్నారు, అంత సమయం పడుతుంది. నిలబడి కూర్చుని నుంచుని కూర్చుని నించుని కూర్చుని ఇదే గోల.
1 గంటకి 9ంటికే ఏదో లైట్ డిన్నర్ చేసి నిద్రపోయి 12:30కి అలారం పెట్టుకుని తెల్లవారుజామున స్నానం చేసి 1 గంటకల్లా దేవాలయానికి వెళ్తే ఓ పక్క నుంచి పంపించారు. ఇక నుంచో నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు, అందులో ఆవలింతల వాళ్ళు ఉన్నారు, 1,00,000 వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళు కూడా చాలా మందే కనపడ్డారు. చాలా మంది ప్రపంచం నలుమూలల తెలుగు వారు లేరు అనే ప్రదేశమే లేదు అమ్మగారు. మీరు అమెరికా వెళ్ళి, అసలు అమెరికా అయితే చెప్పక్కర్లేదు అనుకోండి. అదే ఎక్కడికి వెళ్ళినా మన పలకరించే వాళ్ళు ఉంటారు. అది 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 ఆల్ క్రెడిట్ గోస్ టు సుమన్ టీవీ. ఆ లైన్ లో కూడా నన్ను చాలా మంది పలకరించారు. చాలా మంది ఒక గ్రూప్ ఆఫ్ వాళ్ళు, వాళ్ళందరూ నమస్తే నమస్తే అంటుంటే మా పక్కన ఒక ఎంపీ వాళ్ళే కూర్చున్నారు. ఒక 4 కుర్రాళ్ళు కూడా. ఆ ఎంపీ ఆయన అడిగాడు, అందరూ మేడంకి దండం పెడుతున్నారు, మీరు ఇక్కడ వాళ్ళు కాదు కదా, మీరు హైదరాబాద్ అని అంతకుముందు చెప్పాం, ఎందుకు దండం పెడుతున్నారు, ఈవిడ అక్కడ బాగా ఫేమస్ అని చెప్తే అతను కూడా ఫోటో తీసుకున్నాడు. మాతాశ్రీ అయిపోయారు మీరు అక్కడ. అంతే. లోపలికి ఈ 6ంటికి వచ్చాం కదా, కొంచెం సామాన్లు గీమాలు సర్దుకుని మార్నింగ్ ఇంచుమించుగా 8 o'clockకి ఓంకారేశ్వర్ బయలుదేరాం. ఇక్కడి నుంచి ఒక 150 కిలోమీటర్లు ఉజ్జయిన్ నుంచి. ఓంకారేశ్వరు నర్మదా నది, ఓంకారేశ్వరుడు మామలేశ్వరుడు వాళ్ళిద్దరినీ చూడాలి అక్కడ. మనకి ఓంకారేశ్వరము జ్యోతిర్లింగము, మామలేశ్వరుడు అక్కడ జ్యోతిర్లింగంగా చెప్పబడతాడు. మామలేశ్వరుడు మామలేశ్వరుడు, అమలేశ్వరుడు అంటారు, మామలేశ్వరుడు అంటారు. ఇది ఎలా అంటే నర్మదా నదీ తీరంలో ఉన్నదన్నమాట. మామలేశ్వరుడు లెఫ్ట్ తీరంలో ఉంటే, నర్మద నుంచి ఒక కొద్దిగా ముందుకెళ్ళి మనం బ్రిడ్జ్ మీద వెళ్ళి నర్మదని ఆనుకుని ఉన్న 5-6 అంతస్తుల పైన దేవాలయంలో ఓంకారేశ్వరుడు ఉంటాడు. ఇది ఈ బ్రిడ్జ్ దాటి వెళ్ళటం, లేదా మనం నర్మదలోనే చిన్న స్టీమర్ ఎక్కి ఆ కొండ పాదాల దగ్గరికి వెళ్తే, ఆ గుడి పాదాల దగ్గరికి వెళ్తే ఈ 5 ఫ్లోర్లు జనాలతో పాటు ఎక్కి మెల్లిగా పైకి వెళ్తాం. మాకెవరో ఒక ఆయన దొరికాడు, విఐపి దర్శనం అరేంజ్ చేస్తానని. చాలా మందికి కనపడుతూ ఉంటారు అక్కడ. ఇదంతా ఎక్కకుండా మేము కొంచెం ఈజీ మెథడ్లో లోపలికి వెళ్ళాం. అదే అయినా కూడా హారతి టైము అక్కడ ఏదో ఇప్పుడు కుదరదు, ఇప్పుడు 1 గంట లేట్ అవుతుంది అన్నారు. 1 గంట సేపు బాగా నుంచుని చాలామంది జనాల మధ్యలో నుంచి ఓంకారేశ్వర దర్శనం చేసాం. అది ఇట్లా నర్మదా నది అలా తగులుతూ, అసలు అంత దేవాలయము అంత ఎత్తున ఆ రకంగా ఆ కాలంలో ఎలా కట్టారా అనిపిస్తుంది జయ. ఎలా ఇది చేయగలిగారు? ఆ ఓంకారేశ్వరుడిది పరమ పురాతనమైన దేవాలయం. ఆ గుడి చుట్టూతో మనం ఇట్లా తిరిగి వెళ్తూ ఉంటే ఆ దేవాలయపు ఇవి ఆ కాలంలో ఎప్పుడుదో, అది 10వ శతాబ్దం కంటే ముందుది. అహల్యాబాయి హోల్కర్ కాలం నాటికే ఉన్న దేవాలయం అది. ఆవిడే కొంత నిర్మించారట 10వ శతాబ్దం. ఎంత ఎక్సలెంట్గా ఉందంటే గుడి చెప్పలేం జయ. ఆ పక్కనే నది, దాంట్లో స్టీమర్లు కనపడుతూ, ఈ బ్రిడ్జ్ కనిపిస్తూ, ఆ పైన మనం ఉన్నామన్న ఫీలు మనని అబ్బా చెప్పలేమన్నమాట. అది ఇంకా ఎంత పైనో అన్నంతస్తులు ఎట్లా కట్టారా అనిపిస్తుంది. అక్కడ కింద భాగంలో ఈ రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళకి పూజలు, ఒక ఫ్లోర్ అంతా పూజలు హడావిడే. ఓకే. అక్కడ ఉజ్జయినిలో ఇంకొక ఆయన చూసాం, మంగళనాథుడు, కుజుడి దేవాలయం. కుజగ్రహం అక్కడ జన్మించాడట. ఎవరికి కుజదోషం ఉందో వాళ్ళంతా అక్కడ పూజలు చేసుకుంటారు. అక్కడ కుజగ్రహం తాలూకు అనుగ్రహం కుదరని వాళ్ళు, లభించని వాళ్ళు ఈ ఓంకారేశ్వరంలో అభిషేకం చేయించుకున్నా కూడా ఆ కుజుడి యొక్క అనుగ్రహం కలుగుతుందట. అక్కడికి వెళ్ళాము, మంగళనాథుడికి వెళ్ళాము. ఉజ్జయిన్లో 2 రోజులు ఉన్నాం కదా, మొత్తం అన్ని దేవాలయాలు చూసేసాం. నేను ముందు వీడియోలో కవర్ చేయని 2 ఇవి ఇప్పుడు చెప్తాను. ఈ రోజు ఆ కుజుడి దేవాలయం కూడా చాలా వింతగా, విచిత్రంగా, చాలా పెద్దది. ఒక ఫ్లోర్ అంతా ఈ కుజ గ్రహం తాలూకు అనుగ్రహం కోసం చేసే నవగ్రహాల తాలూకు పూజా విధానాలు కనపడతాయి. విగ్రహ రూపంలో ఉంటారు? లేదు, శివలింగమే. మంగళనాథుడు కూడా శివలింగ రూపంలోనే ఉంటాడు. అక్కడ కూడా శివలింగమే. అయితే అక్కడ వెలిసి ఉన్నాడు ఆయన. మా కుజగ్రహం తాలూకు అనుగ్రహం కలుగుతుంది అక్కడికి వెళ్తే. ఈ ఓంకారేశ్వరంలో కింద ఫ్లోర్ అంతా అభిషేకాలే చేయం. లాస్ట్ టైం వీళ్ళు వెళ్ళినప్పుడు మా వారు డాక్టర్ గారు అక్కడ అభిషేకం చేయించుకున్నారు కిందటిసారి. ఇక్కడ చేశాం కదా, ఇక పైకే వెళ్దామని మాతో పాటు వచ్చిన ఆయన ఒక చెంబు పట్టుకొచ్చారు. నిమ్మ నిండా నర్మదా జలం పట్టుకొచ్చి వీరితో పోయించారు లోపల. ఆ పైన కొంత పోసాము. తర్వాత అతను మిగిలినవన్నీ పోసేసి అక్కడ పక్కన వస్తున్న ధారని పట్టుకొచ్చి ఇచ్చాడు మాకు.
ఓహో. పట్టుకొచ్చి ఇచ్చాడు. ఆ పైనుంచి మళ్ళీ దిగి రావటం కూడా అబ్బబ్బా! ఎంత అపురూపమైన అనుభవాలో జయ అవి. మళ్ళీ మళ్ళీ చేయలేము. జీవితంలో ఓసారి వెళ్తాం. అంతే. ఇక్కడ ఇంకో అపురూపమైన అనుభవం కలిగింది నాకు. మేము వెళ్ళేటప్పుడే మాకు నర్మదా శివ బాణలింగాలు చాలా ఫేమస్, మనకు తెలిసిందే. నర్మదలో రకరకాల రాళ్ల తాకిడి తగులుతో, అలల తాకిడికి ఈ రాళ్ళు రకరకాల లింగ రూపాలు దాలుస్తాయి. అందులో ఇట్లా ఇంతుండి కోలగా గుండ్రంగా తయారైన నర్మదేశ్వరులు దొరుకుతారు. నర్మదా బాణలింగమే దాని పేరు. అంటే పాన్వట్టలు లేకుండా ఒట్టి లింగ స్వరూపం. అవి ఆ సైజు నుంచి ఈ సైజు దాకా శివలింగాలు అన్ని చోట్ల అమ్మకాలకే ఉన్నాయి. నేను నదిలోంచి ఓ చిన్న రాయి నా చేతితోటే ఒకటి తెచ్చుకున్నా నర్మదలోంచి. అదో సంతోషం. అదే కదా. ఇటు నుంచి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అంతా ఎక్కాక మేము బ్రిడ్జ్ మీద నుంచి కదా పైకి వెళ్ళాము. ఈ బ్రిడ్జి దిగి మళ్ళీ కొంచెం మామలేశ్వరుడు ఎడం చేతి వైపు ఉంటాడు, ఈయన కుడి చేతి వైపు ఉన్నాడు. ఆ ఓంకారేశ్వరుడు, మామలేశ్వరుడు ఎడం చేతి వైపు ఉంటాడు. ఇదంతా దిగాలి మెట్లు చేయ, అంతా నడకే. ఎంత నడకో, ఎన్ని కిలోమీటర్ల కొద్దీ నడుస్తాం ఈ గుళ్ళల్లో మనం. అదేలేండి. ఇక్కడికి నడిచి వెళ్తుంటే ఓ పడవ వాళ్ళు వెంబడబడ్డారు. పడవలో వస్తారా 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 అంటే ఇది నర్మదా పరిక్రమ జరుగుతుంది. వింధ్యాచలానికి హాఫ్ పరిక్రమ చేస్తుంది స్టీమర్. అది మొత్తం పరిక్రమ. అవతల ఇంకా 4 దేవాలయం, ఆదిశంకర్ల పెద్ద విగ్రహం ఉంది అవతల వైపు. అక్కడ దాకా వెళ్తే ఓ 2 గంటలేమో, గంటన్నర పడుతుంది అన్నారు. మేము రాత్రికి ఇండోర్ చేరిపోవాలి మా ప్లాన్. ఒకవేళ ఈ ప్రయాణం ఇక్కడ కనుక లేట్ అయితే ఇండోర్ రాత్రి 10 దాటిపోతే మాకు అక్కడ ఏమో హోటల్ దొరకదు. ప్రీప్లాన్డ్గా లేము మేము, అప్పటికప్పుడు ఇద్దరమే కదా అని అప్పటికప్పుడు చూసుకుందాం అనుకున్నాం. ఈయన ఫుల్ పరిక్రమ పెట్టద్దు, నువ్వు ఒక రౌండ్ తీసుకురాని, నువ్వు దీనికి మన సంగమం ఉంది అక్కడ, కావేరి నర్మదా సంగమం ఒకటి ఉంది లోపల, సంగమం వరకు తీసుకెళ్దాము, ఒక అరగంట వెళ్ళొద్దామన్నారు. నాకు ఆ నీటిలో వెళ్ళటమే ఆనందం. ఎక్కడికి వెళ్ళినా నీళ్లు చూస్తే ఒక సంతోషంగా ఉంటుంది. ఓ చిన్న పడవ ఎక్కాం. అక్కడ కూడా ఒక తెలుగు గ్రూపు మాతో పాటు ఎక్కారు. ఇది మొత్తానికి ఇది లోపలికంతా తీసుకెళ్ళి ఆదిశంకర్ల విగ్రహము, ఈ దేవాలయాలు అన్నీ కనపడుతూ ఉంటాయి. దీనికి నర్మదకి అవతల వైపు అహల్యాబాయి హోల్కర్ గారి కోట ఒకటి ఉంది. అక్కడ ఆవిడ పూజ చేసిన శివలింగము, శివాలయము అవి కూడా ఉన్నాయట. వెళ్తే ఫుల్ పరిక్రమకు వెళ్తే అవి కూడా కనపడేది. మేమంతా వెళ్ళాల, కొంతే వెళ్ళాం. వెళ్తే అతను మమ్మల్ని సంగమం దగ్గరికి తీసుకెళ్ళాడు. మా ఫ్రెండ్ అరుణ్ ఉన్నాడుగా, మనకి ఎప్పుడు చెప్తుంటాడు. అరుణ్ వాళ్ళ అమ్మగారికి బాగోలేదు, అతను నర్మదా జలం తెచ్చిపెట్టమని అడిగాడు. ఓ చిన్న డబ్బాగా ఉన్నాను నేను. వెళ్ళేటప్పుడే 1 లీటర్ డబ్బా తీసుకెళ్ళి అతను సంగమంలో, ఆ సంగమం ఏమిటంటే కావేరీ నర్మదా సంగమం. మేము 5-6 గుడి దగ్గర విన్నాం ఉజ్జయిన్లో, ఎవరో పిల్లలు మాట్లాడుతుంటే. ఇక్కడ కావేరి ఎట్లా ఉంటుంది? ఇది కావేరి కాదు కదా. కావేరి ఎక్కడుంది మనకి? సౌత్లో ఉంది, కర్ణాటకలో. మేము తలకావేరి కూడా చూసాం కదా మనము. అక్కడి నుంచి ఇక్కడికి కావేరి ఎలా వస్తుంది? ఇదేమిటి కావేరి పేరు చెప్తారంటే అక్కడ ఇంకొక పేరు ఉంది, కావేరి అని చెప్తారు. అగస్త్య మహామునితోటి ఒక నది వచ్చింది అక్కడికి, దాన్ని వాళ్ళు కావేరి అంటారు. ఆ 2 నదుల సంగమ స్థానాన్ని చూసాం. అక్కడ ఒక చోట ఇట్లా కొంచెం ఎత్తుగా రాళ్ళు అవి ఉన్నాయి, ఒక చిన్న ఐలాండ్ లాగానే ఉంది. చాలా మంది అక్కడ దిగి తర్పణాలు విడవటము, నర్మదా నది స్నానాలు చేయటం ఉన్నారు. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా మేము స్నానం ఆలోచన చేయలే. ఆ నీళ్ళు నెత్తి మీద చల్లుకొని నర్మదకు నమస్కారం చేసి, నాకు ఎప్పుడూ నదిలో 1 రూపాయి వేయాలని కోరిక. 1 రూపాయి కాసు సమర్పించాలి అని సమర్పించేసి మళ్ళీ ఇదంతా తిరిగి మేము ఎక్కడ ఎక్కామో అక్కడ దింపాడు. అక్కడి నుంచి దిగి మామలేశ్వరిని అదంతా ఎక్కి మళ్ళీ మామలేశ్వరి దర్శనం చేసి అక్కడి నుంచి మళ్ళీ నడిచి 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 బోల్డ్ అంతా విపరీతంగా నడిచి మొత్తానికి కార్ పార్కింగ్ దగ్గరికి చేరాం. ఆ రోడ్లన్నీ మిరప తోటలు, మిర్చి 3 రకాల మిర్చి అమ్ముతారు అక్కడ. రోడ్ల నిండా మిరపకాయ బస్తాలే, ఎర్రటి మిరపకాయలు, రెడ్వి, కారం ఉండవట. మీడియం రెడ్వి కారం ఉంటాయట. మొత్తం రోడ్లంతా మిర్చి పంటలే. ఎక్కడ ఆగి మిర్చి కొనుక్కోలేదులే, ఫ్లైట్లో మిరపకాయలు ఏమిటని ఎక్కిరిస్తారని తెలియదు కానీ. సరే అప్పుడు కారు ఎక్కి మెల్లిగా మేము ఇండోర్ బయలుదేరాం. అయితే ఈ మధ్యలో ఇక ఈ మెట్లన్నీ ఎక్కి మామలేశ్వరుడి కోసం మెట్లు దిగటం, మధ్యలో నది కోసం అటు వెళ్ళటము, ఈ సందట్లో మేము అక్కడక్కడ ఆగి అన్ని నర్మదా బాణలింగాలు ఉన్న కొట్లన్నీ చూసి, ఓ చోట 2 చోట్ల కాస్త ఏదో కూల్ డ్రింకులు తాగి, ఈ నడక్కి గొంతు ఆరిపోతుంది, నిమ్మకాయ సోడాలు ఏవో తాగేమో. ఈ నర్మదా బాణలింగాల్ని కొన్నాం. నేను అక్కడి నుంచి ఒకటి తెచ్చుకున్నా. అతన్ని అడిగాను ఒకటి తీసి ఇవ్వమని. ఒక రాయి తీసి ఇచ్చాడు చిన్నది. ఈ ఇంత సైజులో నుంచి ఇవి అదేవి ఇంతంత పొడుగున అదే కోలగా ఉన్న ఇవి
శివలింగాలు. అక్కడ ఒకతను ఈ పడవలో ఒకతను నాకు చెప్పాడు. పడవలో ముందు దేవాలయం దగ్గర అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు కదా. మామూలుగా శివలింగాలకి బోల్డంత విధానం ఉంటుంది. అది మనం ఇంట్లో పెట్టుకోకూడదు ఇది చెప్తారు కదా. నర్మదేశ్వరుడిని మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నర్మదేశ్వరుడి పూజా విధానం చాలా సింపుల్. నర్మదా బాణలింగం ఇంట్లో ఉంచుకోవాలి. నీటిలో పెట్టుకోండి అంతే, ఇంకేం చేయక్కర్లా. మీరు నీళ్ళల్లో పెట్టండి. మీరు ఏదైనా చేయగలిగితే ఒక చిన్న పాన్ వట్టం కొనుక్కోండి ఇత్తడిది, ఇందులో నిలబెట్టండి. కాస్త నీళ్ళు పోయండి. భస్మంతో ఒక 3 బొట్లు పెట్టండి. ధూపం చూపించండి, నమస్కారం చేసుకోండి. నైవేద్యం కూడా అడగడమ్మా నర్మదేశ్వరుడు అని చెప్పాడు. నైవేద్యం కూడా అడగడు, అలా ఇంట్లో ఉంచుకోవాలి. మా వాళ్ళు మామూలుగా మేము ఇట్లా నది తీరాలకి ఎక్కడికి వెళ్ళినా పిల్లలు ఇంతవి అంతవి గుండ్రాళ్ళు పట్టుకొస్తారు. మా ఇంట్లో ఎన్ని రకాల గుండ్రాళ్ళు ఉన్నాయో. ఎక్కడికి వెళ్ళినా ఒక రాయి తెచ్చుకోవాలని ఉంటుంది. నది అంటే ఒక రాయి తేవాలి. ఎప్పుడో మా అమ్మ ఏనాడో వెళ్ళినప్పుడు మా అమ్మ కూడా అలా పట్టుకొచ్చారు. మేము హరిద్వార్ వెళ్ళినప్పుడు కూడా తెచ్చాను నేను. ఇప్పుడు ఈసారి బాణలింగాలు తెచ్చుకున్నాం అనమాట. లింగాలు ఎన్ని తెచ్చారు అమ్మగారు? కొంచెం ఫ్రెండ్స్కి ఇవ్వడానికి అని తెచ్చాము. ఒక్కొక్కళ్ళకి ఒకటేస్తే ఇంట్లో పెట్టుకుంటారు అంతేగా. పెద్ద పూజా విధానం చాలా చేయగలిగితే చేస్తారు, లేకపోతే లేదు. నీటిలో పెట్టి ఉంచుకోవచ్చు కదా, ఆ నీళ్ళల్లో ఉంచాలి. ఈ అమ్మే వాళ్ళు కూడా వాటిని రాళ్ళని, ఇది శివలింగాల స్వరూపంలో ఉన్న వాటిని నీళ్లు చల్లి ఉంచుతారు. పగులుతాయేమోనని నాకు అనిపించింది, అందుకు నీటిలో పెట్టమంటారా ఏమిటి అని. ఒక రకమైన గ్రానైట్ రాళ్లే, ఇంత కోలగా ఉన్న రాళ్ళు తీసుకొచ్చామన్నమాట మేము. అదేలేండి. ఈ మొత్తంలో ప్రసాదాల వ్యవహారాలు ఏం లేవు. అన్ని చోట్ల ఇక్కడ ఈ ఊళ్ళల్లో, ఈ ఉజ్జయిన్లో కానీ ఈ ఓంకారేశ్వర్లో కానీ జనాలు వెంబడి పడిపోతారు. మనకు చిన్న చిన్నవి పంచదార గుళ్ళు అవి ఉంటాయి కదా. ప్రదేశం ఎలా ఉంది చూడటానికి? అంత మామూలుగా మేము ఉజ్జయిని గురించి కావ్యాల్లో చదివినంత కలర్ఫుల్గా అయితే లేదు. ఈ మహాభారత మన మేఘ సందేశంలో కాళిదాసు ఉజ్జయిని మహా సౌందర్యవంతమైన నగరంగా మరి తోటలు దొడ్లు అవి ఇవి పువ్వుల వాసనలు క్షిప్రతాలు తరంగాలు ఆ గాలి ఆ వాసన. అబ్బో, కావ్యం చదువుతుంటే మా మేఘ సందేశం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ క్షిప్రా నదిలో కలిసిపోదాం అనిపిస్తుంది మనకి. అంతేం లేదు, చిన్న డ్రైగా కాస్త ఆటే క్లీన్గా లేదు. అదేలేండి. జనాలంతా విపరీతంగా, జనము విపరీతంగా. అందులో మీరు హాలిడేస్లో వెళ్ళారు కదా? హాలిడేస్లో వెళ్ళాం. మామూలుగా కూడా ఈ ఆటో వాళ్ళు వీళ్ళు ఈ సహాయం చేసేవాళ్ళు అమ్మేవాళ్ళు గందరగోళంగా ఉన్నారు, విపరీతంగా జనం. దేవాలయాల్లో ప్రశాంతత అనేది కొంచెం కష్టమే, అలా ఏం లేదు. ఇక చూడాలి అంతే, చూడాలి. ఇది క్షేత్రం, అది చాలా ప్రధానమైంది. నాకు అత్యంత ప్రశాంతంగా అనిపించింది క్షిప్రా నది ఒడ్డు ఉజ్జయిన్లో. అంతమంది జనం ఉన్నా క్షిప్ర ఒడ్డున చాలా మనశ్శాంతిగా తోచింది. హరసిద్ధి ఆలయంలో ఒక చాలా మనశ్శాంతి. మూడోది నర్మదలో ప్రయాణం. మామూలుగా నదుల పేర్లు రకరకాలు చెప్తారు కదా జయ. సద్దిపతి పద్మాకర్ గారిది ఏదో పురాణం వింటుంటే గంగలో ఒకసారి, యమునలో 3 సార్లు, ఇది 3-4 నదుల పేర్లు చెప్పారు. గంగలో ఒక్కసారైనా స్నానం చేయాలి. ఈ నర్మద దర్శన మాత్రంతో పుణ్యం వస్తుందట. గంగా స్నానం జీవితంలో ఒక్కసారి చేసినా చాలు. యమునలో 3 సార్లు చేయాలి. ఇంకో నది పేరు చెప్పారు, అది మర్చిపోయా, అది గుర్తు రావటంలో నాకు. కానీ నర్మద దర్శనం మేము దర్శనం చేసామని దండం పెట్టుకున్నాం మేమైతే. నర్మదా నది దర్శన మాత్రంతో మనకి పుణ్యం వస్తుంది. స్కాంద పురాణంలో అవంతి ఖండంలో చెప్పబడింది ఇది. ఆయన చెప్తున్నారు, స్కాంద పురాణం వింటున్నాం మేము అప్పుడప్పుడు, అందులో చెప్తున్నారు నర్మదా నది మాత్రం ఎక్సలెంట్గా, ఇది వింధ్య పర్వతపు భాగం అని చూపించాడు అతను. దీంట్లో సంగమంలో నర్మదా నది నీరు వేరు, అట్నుంచి వస్తున్న నీరు డార్క్గా ఉంది. ఆ 2 నదుల సంగమ స్థానం బాగుంది. నీళ్లు రంగు మార్పుగా ఏముంది రమ్మగారు? త్రివేణి సంగమం అంటారు కదా, అలా కాదా? రెండేనా? ఇక్కడ త్రివేణి లేదు, 2 నదులే, నర్మదా కావేరి. ఆ కావేరి కూడా ఆ ప్రాంతపు కావేరి, మన తల కావేరి కాదు. ఓకే, తెలుస్తుందా? వేరియేషన్ తెలిసిందా? తెలుస్తుంది. 2 నదులు ఇక్కడ కలుస్తున్నాయి అనేది తెలుస్తుంటుంది. అవతలంతా ఇది ఉంది కదా, ఆనకట్ట కనపడుతుందిగా, అది కనిపిస్తూ ఉంటుంది. ఏమంటారు, మన ప్రాజెక్టు కనపడుతూ ఉంటుంది పెద్దది, ఆనకట్ట కనపడుతుంది, ఇది కూడా కనిపిస్తుంది అనమాట. ఈసారి ఎవరైనా వెళ్తే ఈ 1.5 గంట పరిక్రమ అవకాశాన్ని తీసుకోండి తప్పకుండా. మాకు టైం లేక మేము తీసుకోలేకపోయాం. అదేలేండి. చాలామంది జనం ఉండి దర్శనానికి చాలా స్లో అయిపోయి మేమంత స్పీడ్గా యాక్ట్ చేయలేక
అక్కడి నుంచి ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వరం ఇంకా ఎర్లీగా బయలుదేరి ఉంటే ఇంకా బాగుండేది. కొంచెం లేట్ అయ్యాము, అంచేత మాకు సమయం సరిపోలేదు. సో ఇండోర్ రాత్రికి చేరిపోయి ఇండోర్లో రాత్రి పడుకున్నాం. మర్నాడు ఇండోర్లో ఉన్న చాలా చిన్న చిన్న దేవాలయాలు చూసాం, 1-2 కోటలు చూసాం. ఇండోర్ దర్శనం చేసి ఇండోర్లో సాయంకాలం ఫ్లైట్ ఎక్కాం. ఓహో. సో ఈ రకంగా ఈ 3 రోజులు పూర్తిగా ఆదివారం పొద్దున బయలుదేరి ఆది సోమ మంగళ బుధవారం నాడు రిటర్న్ అయ్యామన్నమాట మేము. ఫుడ్ అది ఎలా ఉందండి? ఫుడ్ ఊరంతా పోహా దొరుకుతుంది జయ, మనం ఎక్కడికి వెళ్ళినా పోహానే. ఈ పోహా గుజరాతీ పోహా వేరు, ఈ మహారాష్ట్ర ఈ మధ్యప్రదేశ్ పోహా రుచి వేరు. ఊరంతా జిలేబీలు దొరుకుతాయి. ప్రతి పొద్దున్నే మేము జిలేబీ పోహా 2 తినాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ జిలేబీయే. అక్కడ అదే తింటారు, అక్కడ అదే తింటారు, ఎక్కువగా అవే దొరుకుతాయి. ఇండోర్ లో కూడా పోహా జిలేబీ. మెయిన్ ఫుడ్ ఏంటండి? మెయిన్ ఫుడ్ చపాతీలు, రొట్టెలే మెయిన్ ఫుడ్. అన్ని రకాల కూరలు గీరలు దొరుకుతాయి. సౌత్ ఇండియన్ మీల్ అసలు మేము ఆ రకం వాళ్ళం కాదు, మేము రొట్టెల వాళ్ళమే కదా. మేము బాగానే 2 పూట్ల రొట్టెలే తినబారేసాం హాయిగా. పెద్దగా రైస్ కోసం వెతకలేదు. దొరికిన పూట జీరా రైస్ తిన్నాము, లేదు పూట ఏం లేదు, పెద్దగా ఆలోచించలేదు. ఈ పోహాలు జిలేబీలు టీ వీటి మీద బాగా ఉన్నాం. ట్రాన్స్పోర్టేషన్ అది బాగుందండి, ఆలయానికి ఎయిర్పోర్ట్ కి వాటికి వీటికి బాగా ఉంది. అక్కడ అసలు విపరీతంగా ఆటోలు, తర్వాత విపరీతంగా అక్కడ బ్యాటరీ ఆటోలు, ఒక రకమైన ఆటోలు చిట్చిటివి, అవి బాగా దొరుకుతాయి. మామూలు ఆటోలు బాగా దొరుకుతాయి. కాలి కొద్దీ నడవచ్చు, నడవడానికి బాగున్నాయి రోడ్లు. తర్వాత ఈ ప్రయాణాలకి చిన్న చిన్న ప్రయాణాలకి ఆటోలు వాళ్ళు చక్కగా డైరెక్ట్ చేసేస్తారు. ట్యాక్సీలు విస్తారంగా దొరుకుతాయి. కొంచెం ఫ్యామిలీని ఒక 5-6 అలా ఉన్నాం అనుకో, కార్లు తీసేసుకోవచ్చు. అంత టూ కాస్ట్లీ అనిపించలే. ఓకే. తిండి కూడా అంత ఖరీదు కాదు జయ. గైడెన్స్ అది బాగానే ఉంది. గైడెన్స్ బాగుంది. మనం ఏ హోటల్లో దిగేమో వాళ్ళే ఐడియా ఇచ్చేస్తారు, ఆటో వాళ్ళు ఐడియా ఇచ్చేస్తారు. ఈ 3 కలిపి చూడండి ఒకే దారిలో ఉంది అని చెప్తారు చక్కగా. పెద్ద పెద్ద అమౌంట్స్ అయితే ఖర్చు అవ్వలేదు. చిన్న చిన్నవే 200, 400, 600, 300 ఇలాగే అయింది. మేమిద్దరమే కాబట్టి ఇంకొకళ్ళో ఇద్దరు ఉంటే ఇంకా తక్కువే అయింది అనిపించేది. షేర్ చేసుకునే వాళ్ళం కాబట్టి. ఇది ఎవరైనా ఫ్రెండ్స్ వెళ్ళేటట్టయితే, చిన్నపిల్లలు లేకపోతే హ్యాపీగా 2 ఇద్దరు జోళ్ళు కలిసి వెళ్తే బ్రహ్మాండంగా వెళ్ళి రావచ్చు. బాగుంది. మొత్తం ఈ ఫ్లైట్ అంటే పర్వాలేదు, ఒక 26,000 ఎంతో ఫ్లైట్ పడింది. టు అండ్ ఫ్రో పర్వాలేదు. ఆ మాత్రం మనకి టైం తక్కువ కదా, మేము ట్రైన్లకి వాటికి టైం ఇవ్వలేమంతా. ముందే ప్లాన్ చేసుకుని మనం బుక్ చేసుకోగలిగితే ట్రైన్లు అవి కూడా కంఫర్టబుల్ గానే ఉంటాయి. బస్సు కానీ ట్రైన్ కానీ చాలానే ఉన్నట్లు ఉన్నాయి. బస్ కన్నా కూడా ట్రైన్, అది ట్రైన్లు ఉన్నాయి. ఫ్లైట్లు కూడా ఇండోర్ దాకా ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా. ఇండోర్ నుంచి మనం ఇండోర్లో ఉండి ఇవి చూసేయచ్చు. లేదా మనం అలా కాదనుకుంటే ఉజ్జయిని వెళ్ళిపోతే, మేము ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళి ఓంకారేశ్వర్ నుంచి ఇండోర్ రావడానికి కొంచెం ఖర్చు కనపడింది, అదేలేండి. అంతే తప్ప ఉజ్జయినిలో లోకల్లో పెద్ద ఖర్చు అయింది అయితే ఏం లేదు. దేవాలయంలో కూడా చాలా చిన్న చిన్న మనసు, మేమైతే అందులో అన్ని 20, 25, 10 ఎక్కువ నోట్లు పెట్టుకున్నాము. ఈ అన్ని చోట్ల శివలింగాల దేవాలయాలకు వెళ్తే బయట కూర్చున్న వాళ్ళందరికీ 10, 20 అట్లా ఇచ్చాను నేను. అంతకంటే పెద్ద పెద్ద అమౌంట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఏం లేదు. దేవాలయంలో మనం డబ్బులు వేయటానికి దాని పేటీలో వేయండి అలాంటివి చెప్తూ ఉంటారు వాళ్ళు. పేటీలో వేసేయండి అని, పేటీలో వేయటం, అర్చకులు ఎవరైనా కూర్చుంటే వాళ్ళ చేతిలో పెట్టడం, అభిషేకానికి దానికి అవకాశాలు బాగున్నాయి. దీనికి ఏదో మా అక్కయ్య తర్వాత అనేది ఒక 1500 టికెట్ ఒకటి ఉంది, అది కనుక తీసుకుంటే మనం అంతరాలయంలోకి వెళ్ళి మనమే మహాకాళుడికి అభిషేకం చేయొచ్చు అని. మేము ఆ అవకాశం అయితే తీసుకోలే. ఇవి ఉన్న రష్లో అలాంటిది ఉన్నట్టు తెలియలా మాకు, అదేలేండి తీసుకోలేదు. అభిషేకానికి అవకాశం తీసుకోలే. లోపల ఇతరత్ర దేవాలయాల్లో ఎక్కడ చెంబిస్తే అక్కడల్లా పోసాం. బుజ్జి చిన్న చిన్న రాగి చెంబులు, ఆ చెంబులతో తీర్థం ఇవ్వటం, ఆ తీర్థం స్వామివారి నర్మదా తీర్థం, క్షిప్రా తీర్థం ఎక్కడ కుదిరితే అక్కడ పోసి దండం పెట్టుకున్నాం. చాలా శివలింగాల దర్శనం చేస్తాం. సర్వం శివమయమే. ఇక్కడ ఓంకారేశ్వర్లో కానీ ఉజ్జయినిలో కానీ ఎన్ని రకాల దేవాలయాలు, ఎన్ని రకాల కాళికలు, ఎంతమంది దక్షిణామూర్తులు, ఎంతోమంది వినాయకులు, ఎంతోమంది ఆంజనేయ స్వాములు. ఆంజనేయుడు కూడా ముఖము ఇలా పసుపు ఈ సింధూరం పట్టించడం, ముఖ కవళికలు మాత్రం ఇట్లా పెన్సిల్ గీతలతోటి, సన్నటి గీతతోటి ఆంజనేయుడి ముఖం కనపడేలాగా అన్నమాట. అలాంటి దేవాలయాలు చాలా కనపడ్డాయి. ఎన్ని అవకాశం ఉంటే అన్ని చూసాం. మొత్తానికి అద్భుతమైన దర్శనం చేసాం. ఈ 4 days చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇందులో చలి, మేము 10 దాకా 11 దాకా పొగమంచు చూడడం కూడా ఒక ఎక్స్పీరియన్స్. అంతేగా, దాంతో బాగుంది.
రమ్మగారు మీరు ఇండోర్ కూడా వెళ్ళొచ్చారు కదా మొన్న వెళ్ళినప్పుడు ట్రిప్ లో. ఇండోర్ గురించి నాతో చెప్పలేదు మరి. అంటే ఆ రోజు మనకు సందర్భం కుదరలా. మేము ఇండోర్ లోనే ఫ్లైట్ దిగి, ఇండోర్ దగ్గర ఎయిర్పోర్ట్ ఉజ్జయిన్కి, ఉజ్జయినికా? ఓకే. ఒక గంటన్నర 2 గంటలు, గంటన్నర అలా పడుతుంది. అహల్యాబాయి హోల్కర్ ఎయిర్పోర్ట్ పర్వాలే, మరి అంత చిన్నదేం కాదు, పర్వాలేదు, పెద్దదే, మరీ పెద్దది కాదు. ఓకే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే అనిపిస్తుంది. బయట నుంచి కూడా వస్తాయి అనుకుంటా. అయితే అప్పుడు ఉజ్జయిన్ వెళ్ళిపోయాం కదా, మళ్ళీ తిరిగి ఓంకారేశ్వర్ నుంచి మళ్ళీ ఇండోర్ వచ్చాం. ఇండోర్ క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా. చాలా బాగుంది జయ సిటీ మాత్రం. అది ఎందుకుగా లేదో మరి, ఏమంటారు, క్యాపిటల్గా లేదు. భోపాల్ కదా మధ్యప్రదేశ్ క్యాపిటల్. ఒక క్యాపిటల్కి ఉండాల్సిన చాలా అర్హతలే ఉన్నాయి ఇండోర్కి. అసలు పరమ క్లీన్గా ఉంది జయ. చక్కగా ఊబర్ దొరుకుతుంది. మేమిద్దరమే ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఓంకారేశ్వర్ నుంచి తెచ్చిన ట్యాక్సీ డ్రైవరే ఎక్కడో ఒక హోటల్లో దింపాడు. మేమున్న హోటల్ చుట్టూదా అంతా ఫుడ్ కోర్ట్సే. ఇందిరానగర్ మొత్తం ఫుడ్ కోర్ట్స్. ఎంత పెద్ద పెద్ద ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయో అక్కడ, ఎన్ని రకాల ఫుడ్సో, చాలా రకాలు ట్రై చేసాం ఇండోర్లో. పొద్దున్నుంచి సాయంత్రం ఉన్నంత వరకు మేము మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చేదాకా చాలా రకాలు తిన్నాం. కొంచెం 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 చొప్పున. టెంపుల్స్ బాగున్నాయి, తర్వాత ప్యాలెస్లు చాలా బాగున్నాయి. ఇండోర్లో షాపింగ్ అయితే ఎక్సలెంట్ షాపింగ్, భలే బాగా షాపింగ్ కుదిరింది. ఎక్కడ షాపులు దొరికితే అక్కడ షాపులన్నీ చూసేసాం మేము. రకరకాల బట్టల షాపులు, ఆ షాపులు, ఈ షాపులు. ఊరుకుంటే ఊరా పేరా అని ఓ చీర కూడా తెచ్చుకున్నాను నేను. శారీ షాపింగ్ అక్కడి నుంచి. ఇక్కడ చెప్పులు అవి చాలా బాగుంటాయి జయ ఇండోర్లో. ఈ షోలాపూర్ చెప్పులు అలాంటివి బాగా కనపడతాయి. ఇక్కడ చెప్పుల మార్కెట్ ఉంది బాగా. కాకపోతే పెద్దగా చెప్పులు కొనే ఉత్సాహం మేము చూపించలేదు. చాలా మంది ఇండోర్ నుంచి వచ్చే ఫ్రెండ్స్ అందరు ఏం తెచ్చుకుంటారో చెప్తాం. మీరు ఎవరైనా వెళ్తే ఏం తెచ్చుంటారు? నైటీలు బాగా తెస్తారు జయ ఇండోర్ నుంచి. ఇండోర్లో సింపుల్ వర్క్స్ చేసిన నైటీలు బాగా దొరుకుతాయి, డ్రెస్సులు బాగా దొరుకుతాయి, చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, చీరలు అయితే అసలు చెప్పనే చెప్పద్దు. ఈ మన మహేశ్వరి శారీస్, తర్వాత ఏమో ఈ మన రకరకమైన పల్చటి తమాషా వెరైటీ చీరలు, షాల్స్ విపరీతంగా. అక్కడంతా మరి చలికాలం ఎక్కువగా ఉంటుంది కదా, చీరలతో పాటు షాల్స్ వేసుకునే అలవాటు బాగా కనపడుతుంది. అక్కడ మంచి శారీ కట్టుకుంటారు, ఇటు మ్యాచింగ్ షాల్ వేసుకుంటారు. అక్కడ భలే కనపడతాయి జయ, చాలా బాగుంది. ప్రైజెస్ ఎలా ఉన్నాయండి? ఒక 1500 దగ్గర నుంచి మొదలుపెట్టి స్టైలిష్గా బాగున్నాయి. మేము 2 రకాల ప్యాలెస్లు చూసాం అక్కడ ఉజ్జయిన్. దీంట్లో పొద్దున మార్నింగు ఆ హోటల్ అతన్ని అడిగాం ఏమేమి చూడొచ్చు ఏమిటి అని. నాకే తెలుసు, నేను మా టీవీలో చెప్పినప్పుడు ఈ బీజాసని మాత అలా కొన్ని దేవాలయాలు చెప్పాను. అన్నపూర్ణ టెంపుల్ ఒకటి, తర్వాత కజారియా గణపతి టెంపుల్ అని. కజారియా అంటే ఏమిటేమిటో అనుకున్నాం మనం, ఒక ఫుల్ కాంప్లెక్స్ ఆఫ్ టెంపుల్స్ చేయాలి. ఎన్ని ఆలయాలు ఉన్నాయో అందులో, భలే బాగుంది. అక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు కూడా కనిపించారు. టెంపుల్ కాంప్లెక్స్ మనం ఇక్కడ చూస్తాం, మన సనత్ నగర్ లో లేవా 7-8, అక్కడ 25-30 ఉంటాయి. అన్ని పాలరాళ్లే, తెల్లదేవుళ్ళు ఎక్కువగా. తర్వాత ఏమో వినాయకుడు ఏమో ఆరెంజ్ కలర్ వినాయకుడు, ఎక్కువగా సింధూరం పూసుంటారు కదా. ఎక్కడైనా సరే హారతి స్పెషల్, ఏ గుళ్ళో అయినా కూడా. అసలు కూర్చోడానికి హాయిగా ప్రశాంతంగా దేవాలయపు ప్రశాంతతని అనుభవించడానికి మంచి అవకాశం ఉన్న ఏరియా అది. ఆ కజారియా అనేది ఏరియా బహుశా అందరు దేవుళ్ళు ఉన్నారు సాయిబాబాతో సహా. వెనకాల ఈ వినాయకుడికి వెనక భాగంలో ఈయన మన ఉజ్జయిని మహాకాళ మందిరం అని ఉంది, చిన్న శివలింగం. అది ఇట్లా కిందకి దిగాలి, ఒకళ్ళే దిగ్గలుతాం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. లోపలికి కాస్త అభిషేకం కూడా చేసుకోవచ్చు. పెద్ద శివలింగాన్ని లోపల ప్రతిష్ఠ చేశారు. పైకి అదంతా మళ్ళీ ఎక్కువస్తే అమ్మవార్ల దేవాలయాలు ఇంతవి అంతవి రకరకాల ఆలయాలు. ఎన్ని గుళ్ళో, మొత్తం గుడంతా లడ్డూలే పంచడం. అదంతా ఈ మన మోతీచూర్ లడ్డూలు ఎక్కువ. ఈ కజారియా టెంపుల్కి ముందుగా ఒక మహాకాళి దేవాలయం ఉంది జయ. మేము ఇక్కడికి వెళ్ళాం, ఉజ్జయిని వెళ్తే మన మహాకాళి అనగానే ఊహిస్తామా? అలా చూడలేదని ఒక దిగులు ఉంది నాకు. ఆ కాళిని ఇక్కడ చూసాం. ఈ కజారియా టెంపుల్ నుంచి బాగా ముందుకి నడిచి వెళ్తే పెద్ద అమ్మవారి ఆలయం ఉంది. నిలబడి ఉన్న కాళిక, నీలం రంగులో పెద్ద ప్లేసు. ఆయన ఎవరో ఒక గురూజీ తాలూకు మఠం అది, అక్కడ పెట్టించారు. ఆ మఠంలో
లోపల ఈ అమ్మవారు కనపడుతుంది అనమాట. ఎంత బాగుందో, భలేగా ఉంది. ఫోటోలు కూడా తీసుకున్నాం, ఓపెన్ గానే ఉంది, అందుకని ఫోటోలు తీసేసాం. అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చాక అన్ని చోట్లకి ఊబర్లోనే చిన్న దూరాలే, మరి చాలా డబ్బులు ఏమి అయిపోలే. మేము మొదట వచ్చిన ఊబర్ అబ్బాయి మాకు సలహా చెప్పాడు, మీకు ఈవినింగ్ దాకా టైం ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్కి మీరు ఒక 750-800 ఇవ్వండి, ఈ మొత్తం 6-7 టెంపుల్స్ తిప్పుతానన్నాడు. సరేలే, మన దారిని మనం చూద్దాం, మధ్యలో షాపింగ్ కూడా చేసుకోవచ్చు అని మేము వద్దనుకున్నాం. అక్కడి నుంచి రజవాడ ప్యాలెస్ అని ఒక ప్యాలెస్, ఇది మంచి సెంటర్లో ఉంది. ఈ రజవాడ ప్యాలెస్ చుట్టూతా బజార్లు ఉన్నాయి. ఇది పెద్ద దేవుడి లాగా కనపడుతుంది జయ. ఏదో చిన్న టికెట్ ఉంది, అంతస్తులుగా ఉండి లోపల ఇది మనకు ఎట్లా కనపడుతుందంటే, ఈ మంచి హిందీ సినిమాలలో ఇలా పెద్ద దేవుడిల్లో తీసిన సినిమాలు కనపడతాయి. విశాలమైన ప్రాంగణము, అవతల వైపు అంతా కట్టడం, యువతల వైపు అంతా ప్రజలు నుంచోటానికి వీలుగా ఉండేవి, అవి అట్లా కనపడుతుంది. మెట్లు ఎక్కి వెళ్తుంటే ఈ మెట్లు తిరిగేటప్పుడు మూలలకి కిటికీలు, ఆ కిటికీలో కూర్చుంటే బయట ప్రపంచం కనపడేటట్టు నేను 2-3 కిటికీల్లో ఫోటోలు కూడా తీసుకున్నాను. పెద్ద పెద్ద హాల్స్, వెనక్కి గదులు, ముందుకి హాల్స్, మెట్లు కూడా పురాతనమైన మెట్లు. ఈ రజవాడ ప్యాలెస్లో అహల్యాబాయి హోల్కర్ వాళ్ళంతా ఉండేవాళ్ళట. ఇదో ప్యాలెస్ అయితే లాల్బాగ్ ప్యాలెస్ అని ఇంకొక ప్యాలెస్కి వెళ్ళాం. అది ఎంత బాగుందంటే, ఇదేమో పురాతనంగా ఉంది, అది 19th సెంచరీలోనే మొదటి భాగంలో కట్టబడింది అనమాట. అస్సలు నీడలు తేలుతూ ఎంత బాగుందంటే, అది చాలా పెద్ద ప్లేస్లో ఉంది. లాల్బాగ్ ప్యాలెస్ చూసి తీరాలన్నమాట. ఈ ప్యాలెస్కి దగ్గరలోనే అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది. అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఎక్సలెంట్గా ఉంది. ఆ వినాయకుడు కూడా ఎంత నచ్చిందో, ఈ అన్నపూర్ణ అంత బాగుంది. అన్ని ఆలయాలు ఉన్నాయి, ప్యాలెస్లు. ఈ బీజాసని మాతకి మేము వెళ్ళలేకపోయాం, సరిపోయింది కదా. కానీ బీజాసని మాతను చూడాలి. అక్కడ ఏంటంటే, నేను మా టీవీలో చెప్పినప్పుడు నాకు తెలుసు 9 స్వరూపాలు, నవదుర్గా స్వరూపాలని పెట్టారు ఆ గుళ్ళో, చూడాల్సిన జేజి గుడి. కానీ మేము దానికి వెళ్ళలేకపోయాం. అక్కడికి వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. ఇంకా షాపింగ్లు ప్రతి చోట మనకి రకరకాల షాపులు దొరుకుతాయి. రజవాడ ప్యాలెస్ చుట్టూతా ఒక పూర్తిగా గ్లాస్ వేర్ అంతా ఒక లైన్లో ఉంది జయ. బట్టలు ఒక లైన్లో ఉన్నాయి. తర్వాత ఏమో ఈ సూయింగ్ మిల్ తాలూకు టైలర్లకి అవన్నీ ఒకవైపు ఉన్నాయి. పూర్తి మగవాళ్ళ బట్టలన్నీ ఒక ఫుల్ లేను, దానికి ఉన్నాయి. ఎక్కడ మురికి లేదు, దుమ్ము లేదు, అసలు దుమ్మే లేదు జయ. బాగా నచ్చినట్లు బాగుంది, ఎంత క్లీన్ గా ఉంది. ముందు ప్రధానమైంది, మనం ఎక్కడికైనా వెళ్ళామనుకో, వేరే చోటకి వెళ్ళడానికి ఒక ప్లేస్ నుంచి ఓ ప్లేస్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కుదరాలా. ఒకటి ట్రాన్స్పోర్టేషన్ బాగుంది, ఈజీగా తెలుసుకోగలుగుతున్నాం. దారులు చక్కగా విశదంగా ఉన్నాయి, పెద్ద పెద్ద రోడ్లు, శుభ్రంగా, ట్రాఫిక్ ఎంత క్లియర్గా ఉందో, భలే హాయిగా ఉంది. నేను అక్కడ బాగా అబ్జర్వ్ చేస్తాను తెలుసా, పిడకలు ఇంత చేస్తారు జయ. అవునా? ఎయిర్పోర్ట్ నుంచి ఉజ్జయిని వెళ్తుంటే గొడ్లు, ఆవులు, గేదెలు కనపడుతున్నాయా, పళ్ళెలు లాంటివి ఏమిటో కనపడుతున్నాయి. ఏమిటో పళ్ళెలు పెట్టారండి అంట. 2 సార్లు 4 సార్లు 6 సార్లు ఇసాక ఇవి కానీ పిడకలా అనిపించింది. తీరా మేము ఇక్కడ ఒక హోటల్లో ఆగితే వాడు ఆ పిడక పొయ్యి మీద టీ పెడుతున్నారు. తీరా దగ్గరికి వెళ్ళి చూసాక తెలిసింది నాకు, పిడకలు ఇంతంత సైజులో, వాళ్ళ పొయ్యిలు అలాంటివి అనమాట. ఈ పొయ్యిలో ఆ కింద భాగంలో అవి పెట్టి అంటిస్తారు, ఆ సెగకి పైవి కాగుతాయి అన్నమాట. ఫుడ్ అయితే ఇండోర్లో ఎన్ని రకాలు ఉన్నాయో జయ. మేము ఒక హోటల్లో, ఏమిటో దాని పేరు, రామరాజ్యో ఏదో, లంచ్ చేయడానికి వెళ్ళాం. తీరా చూస్తే అక్కడ ఒక కిటీ పార్టీ జరుగుతుంది. 50 మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాకుండా ఉన్నది మేమే. వాడు ఒకటి నార్త్ ఇండియన్ థాలీ దేవమంటే 10-12 ఎన్నో పరోటాలు ఇచ్చారు. 12 పరోటాలు, పన్నీర్ కూర, ఇంత పప్పు, అయిపోయింది థాలీ. పరోటాలతోటే అవన్నీ తినలేక చచ్చాం. కానీ మేము ఫుడ్ అయితే బాగుంది. ఎన్ని రకాల ఫుడ్స్. నీ ఉజ్జయిన్లో మేము ఎక్కువగా చూసింది ఏమిటి, జిలేబీలు, పోహా, కచోరీలు, టీ, వాటి మీదే బతికేసాం అక్కడ. ఇక్కడ మాత్రం నానా రకాలు, బ్రహ్మాండంగా ఉంది. అదే నేను అనుకున్నాను, మళ్ళీ ఇంకొకసారి ఇండోర్ వెళ్ళే అవకాశం వస్తే ఇంకా కొంచెం బజార్లు ఎక్స్ప్లోర్ చేయాలి. కప్పులు, విప్పులు అవి కూడా చూసాం, కానీ కొనుక్కురాలేదు నేను. నాకు అసలు మామూలుగానే గ్లాస్ భయం కదా. ఇంకొకటి అక్కడ బాగా కనపడింది ఏంటంటే, భలే గైడెన్స్ దొరుకుతుంది జయ. చక్కగా చెప్తున్నారే, చక్కగా ఎవరిని అడిగినా
వాడు ఎట్టించి ఎటు వెళ్ళాలి, ఎక్కడికి ముందు వెళ్ళాలి, ఏది ముందు చూడాలి. చక్కగా ఎందుకంటే ఇది ఒక యాత్రా స్థలాలకి దగ్గరలో ఉండటం వల్ల అది పీపుల్ అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి డెఫినెట్ గా వస్తారు. అదే అటు వెళ్ళారంటే ఇటు గ్యారంటీగా వస్తారు. ఆటోల వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్లు ఇచ్చి మళ్ళీ కాల్ చేయండి మేము వస్తామని చెప్పటమే ప్రతి వాళ్ళు. అబ్బా ఇది కాకుండా ఇంకోటి చూసాను జయ, నాకు చాలా ఎక్కువ ఇంట్రెస్టింగ్ విషయం అనమాట. ఇటు నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఏమైందంటే రోడ్డు మీద ఏమిటో నిమ్మకాయలు అవి కనపడ్డాయి. నిమ్మకాయలు చూస్తారు అవి నాకు నిమ్మకాయలని అనిపించింది. దగ్గరికి పరిగెత్తుకుని పెడితే ఈ సైజు ఉసిరికాయలు జయ అవి. రాసిచ్చిరా ఈ సైజు రాస ఉసిరి, ఇంతంత మిరప్పళ్ళు, బ్రహ్మాండమైన నిమ్మకాయలు, ఒక రోడ్ అంతా అవే పెట్టున్నాయి. దాని వెనకాల ఛత్రి అని రాశారు. 2 పెద్ద పెద్ద కట్టడాలు ఛత్రీలు అని రాశారు. ఆ ఛత్రి అంటే అవి ఎవరివైనా సమాధుల, దేవాలయాల ఏమిటో తెలియలే మాకు. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే శిల్పాలు లోపల అహల్యాబాయి హోల్కర్ కాలం నాటివి. అబ్బా చూసి తీరాల్సిన తీరాలి. అసలు ఎంత అద్భుతమైనదో కట్టడాలు అవి. చాలాసేపు ఉన్నాం మేము అక్కడ ఆ ఛత్రి దగ్గరే. అక్కడి నుంచి కూడా ఊబర్ దొరికింది మేమున్న ఇందిరానగర్కి వెళ్ళటానికి. ఆ రోడ్డు మీదే, మన మెయిన్ రోడ్డు మీదే ఒక సెంటర్లో కనపడ్డాయి. వాటి దగ్గరే ఈ ఉసిరికాయలు, నిమ్మకాయలు ఉన్నాయి. ఓ 2 కేజీలు ఉసిరికాయలు కొనుక్కుంటానని పర్మిషన్ తీసుకున్నా కానీ నేను మళ్ళీ నాకే అనిపించింది ఇవన్నీ అక్కడి నుంచి ఇండోర్ నుంచి ఉసిరికాయలు తెచ్చుకోవటం ఏంటి, ఏదో కరువు వచ్చినట్టు మనకు లేవా సంతోషం అనమాట వాటిని చూసేసరికి. ఏవైనా కొనుక్కోవచ్చు అక్కడ. బట్టలు కొనొచ్చు, పర్సులు కొనొచ్చు, బెల్ట్లు, తర్వాత హ్యాండ్ బ్యాగులు, చెప్పులు. షాపింగ్కి మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నేను ఇక్కడ 2600 పెట్టిన చందేరి చీర నేను అక్కడ 1600కే కొన్నా. తక్కువగా 1600. మహేశ్వరి శారీస్ ఇక్కడ 3500 దాకా కనపడతాయి మనకి. బాగా పరిచయమైన షాపులు అయితే 3000 అలా వస్తుందా. 2100 కొన్నాను. ఒక మహేశ్వరి శారీ తెచ్చాను, ఇంకో చందేరి చీర తెచ్చుకున్నాను నేను. ఎంత బాగున్నాయో చీరలు. షాపింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఒకవేళ ఉజ్జయిని వెళ్తే, మీరు ఫ్లైట్లో వెళ్తే ఇండోర్లో తప్పకుండా కొన్ని గంటలు స్పెండ్ చేయండి. ఒక మంచి చక్కటి ఊర్లో తిరిగిన అనుభూతి డెఫినెట్గా వస్తుంది. నాకు ఆ ఛత్రీలు బాగా నచ్చినాయి. గజారియా టెంపుల్ ఇవన్నీ కూడా దేవాలయంగా విశాలంగా పెద్దవిగా అలా ఉన్నాయి, కానీ అక్కడ శిల్పాలు వ్యవహారాలు ఏం లేవు. పూజా విధానం అవి చక్కగా అవుతాయి, కానీ ఇది పురాతనమైనవి. డెఫినెట్గా చూడవలసింది ఆ బీజాసని మాత గుడి ఒకటి, అన్నపూర్ణ పురాతన దేవాలయం, తర్వాత ఈ ప్యాలెస్లు, ఈ ఛత్రీలు ఎంత ఎత్తున ఎట్లా కట్టారు జయ. 3 శివలింగాలు ఉన్నాయి లోపల, చాలా బాగున్నాయి. అసలు చల్లగా, ఎంత చల్లగా ఉందో లోపల, భలే బాగుంది. ఊరంతా అట్లా ఆటోలో అయినా చక్కగా తిరగచ్చు. ఒక 5-6 గంటల సమయం ఉంటే ఆటో మాట్లాడుకున్నామంటే, వీళ్ళు కూడా ఊబర్ వాళ్ళు కూడా అలాంటి ఫెసిలిటీ ఉంది. ఓకే, ఓ 700-800లో మనకి 5-6 గుళ్ళు చూపించేస్తారు. మొత్తం ఊరు నగర సందర్శనం అంతా చేయిస్తారు. ఏవి కావాలంటే కొనుక్కోవచ్చు హాయిగా. మోసుకొచ్చే అవకాశం ఉంటే మరీ మంచిది. రైట్ రామ్ గారు, నమస్తే. మంచి ట్రిప్ చెప్పారు.